రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ముఖ్యమైన పనులలో వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, రావాల్సిన ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆర్థిక లాభాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, వృత్తికి సంబంధించి ఎదుగుదలలో చిన్నపాటి ఆలస్యాలు, మీరు అనుకున్న ప్రణాళిక, మీ యొక్క క్రియేటివిటీ సంబంధించిన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, మీ ఆలోచనలలో కావచ్చు, వాటికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు, ప్రణాళికలు, ప్రయాణాలు, ఆర్థిక లాభాల విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి విశ్రాంతి అవసరం, సమయానికి ఆహార స్వీకరణ, దానితో పాటుగా మీ యొక్క కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మొదలైనవి చేయడం బట్టి మీకు ప్రశాంతతకు సంబంధించి మెడిటేషన్ మొదలైనవి చేసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతుంది. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్యానికి ముందు ఎక్కువ స్థాయిలో సమయాన్ని కేటాయించుకుంటూ తద్వారా వృత్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతంగా పనులు సాధించుకోవడానికి అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఘర్షణలకి అవకాశం ఉంది కాబట్టి ఘర్షణలకి తావివ్వకుండా ప్రశాంతమైన నిర్ణయాలకి అవకాశం ఇవ్వాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా తద్వారా ఇక్కడ వృత్తిపరమైన విషయాలలో మీ పై అధికారుల యొక్క సలహా సంప్రదింపుల విషయంలో కానీ, వారి యొక్క సహాయాన్ని కానీ మీరు ఆశించిన స్థాయిలో లభ్యమయ్యే అవకాశం అనేది కొంతవరకు తక్కువగా ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా సాంఘిక సంబంధాల విషయంలో కానీ, నూతన వ్యక్తుల పరిచయాల్లో కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి ఆర్థిక విషయాల్లో వారి అభివృద్ధి కొరకు మీ యొక్క చేయూతను ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. స్త్రీల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబము, ఆర్థిక విషయాలు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉన్నప్పటికీ వృత్తిపరమైన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటూ పై అధికారులతో ఆలోచనలలో సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు సమస్యలను అధిగమించడానికి అవకాశం కనబడుతుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? శక్తి పెరుగుతుంది. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. ఆశించిన పనులలో విజయాన్ని సాధించుకోవడానికి అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతోంది. ఆకస్మికంగా ధనయోగం ఉన్నప్పటికీ ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే శక్తి పెరుగుతుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోడ్పాటుతో అనుకున్న పనులు చేస్తారు. తండ్రి పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులైనప్పటికీ అవి మీకు ఆనందదాయకమైన ఖర్చులు అయ్యే అవకాశం వ్యక్తిగత విషయాల్లో కానీ, గృహపరమైన విషయాల్లో కానీ, గృహ సంబంధమైన నిర్మాణ మార్పుల్లో కానీ, లోన్లకు సంబంధించిన విషయాలు కానీ మీకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రత్యర్థుల మీద విజయం సాధించడం కావచ్చు, న్యాయపరమైన అంశాలు కావచ్చు, రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆర్థిక విషయాలని అనుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.